హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు శాంసంగ్ సంబంధించిన రీసెంట్గా లాంచ్ అయిన వాటి గురించి, అంటే ఆల్రెడీ మొబైల్స్ గురించి మనం చేసాం అనుకోండి. జీ ఫ్లిప్ 8, జీ ఫోల్డ్ 8, జీ ఫోల్డ్ 8 అల్ట్రా ఇలాంటి మొబైల్స్ చేసాం. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ వాచ్ గురించి ఇందులో చూడండి. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 ఇంకా వాచ్ 9 అల్ట్రా ఈ రెండు వాచ్లు రీసెంట్గా లాంచ్ అయినాయి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 గురించి చూద్దాం. వాచ్ 9 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ అయితే ఇది ఈ రకంగా ఉంటుంది. ఇందులో చూడండి, క్రీమ్ కలర్ 40 mm సైజ్ అయితే ఈ రకంగా ఉంటుంది. గ్రాఫైట్ కలర్ 40 mm సైజ్ అయితే ఈ రకంగా ఉంటుంది. అదే సిల్వర్ 40 mm సైజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇంకా గ్రాఫైట్ 44 mm అయితే ఈ రకంగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 40 mm 44 mm గ్రాఫైట్ క్రీము ఈ కలర్స్లో అయితే వస్తున్నాయి ఈ వాచ్ అనేది. సో చూడండి, ఇది వచ్చేసరికి సిగ్నేచర్ క్వశ్చన్ డిజైన్ అనమాట. డిజైన్ కూడా క్వశ్చన్ డిజైన్లో వస్తుంది. దాని బాడీ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. చూడండి, పక్కకి ఈ బ్యాక్ సైడ్ చూసినట్లయితే బై-యాక్టివ్ సెన్సార్ ఉంటుంది. దాని ద్వారానే అన్నీ రీడ్ అవుతాయి అనమాట. ఇంకా హోమ్ బటన్, బ్యాక్ బటన్ 2 బటన్స్ ఉన్నాయి. ఇంకా స్పీకర్స్ వచ్చేసరికి సైడ్ ఉంది. ఒక పక్క మైక్రోఫోన్ ఉంది. మైక్రోఫోన్ కూడా చూడండి స్లిమ్గా చిన్నగా ఉంది అనమాట. స్పీకర్స్ కూడా బాగున్నాయి. సింపుల్గా ఉంది, చూసారు కదా. వాచ్ అనేది పెట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. బాక్స్లో ఇవే యాక్సెసరీస్, ఛార్జరు ప్లస్ ఇంకా వాచ్ అనమాట. ఇంకా బాక్స్ ఇంకే యాక్సెస్ మొబైల్ అనమాట. డీటెయిల్స్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం గెలాక్సీ వాచ్ 9లో ఎన్ని కలర్స్ వస్తున్నాయో చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కలర్స్ అనమాట. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో అన్ని స్పోర్ట్స్ మోడ్స్ సంబంధించినవి ఉన్నాయి. హార్ట్ ట్రాకింగ్ ఉంది. హెల్త్ గురించి ట్రాకింగ్ అయితే బాగుంది. చూడండి, వాచ్లో ఇది వాచ్ 8కి వాచ్ 9కి కంపేర్ చేసినట్లయితే మీకు పెద్ద వేరియేషన్ అయితే కనిపించదు. కానీ రెండు చూస్తే కొంచెం మీకు కనిపెట్టేటంటే ఆ స్ట్రిప్ దగ్గర కనిపించదు. లేదంటే వాచ్ 8 వాచ్ 9 చూడటాకైతే లుక్ ఒకే రకంగా ఉంటుంది. కానీ ఫీచర్స్ మాత్రం చాలా మార్చారు. అప్పటికి ఇప్పటికి వాచ్ 8కి వాచ్ 9కి చాలా వేరియేషన్ ఉందన్నమాట. వాచ్ 8లో లేని కూడా వాచ్ 9లో ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఇప్పుడు ఓఎస్ కూడా మంచి ఓఎస్తో తీసుకొస్తున్నారు అనమాట. ఇందులో కంపారిజన్ చూడండి. వాచ్ 9 2GB 32GB సేమ్ అదే వస్తుంది. బ్రైట్నెస్ చూసినట్లయితే 3000 nits బ్రైట్నెస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మారిపోతుంది అనమాట. సో ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకోటి థిక్నెస్ వచ్చేసరికి 8.6 mm వస్తుంది అనమాట. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి, బ్లూటూత్ ప్లస్ LTE. అది కూడా అంతే, 8 కూడా అంతే ఉందనమాట. ఇంకా L1 + L5 డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS-తో వస్తుంది. ఇంకా ఇందులో చూడండి, 7 days స్లీప్ అప్నియా, 7 day మోడ్, బాడీ కంపోజిషన్, స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్, కార్డియోకి సంబంధించి ఇలా డీటెయిల్స్. ఇంకా మీరు స్విమ్మింగ్లో కూడా స్విమ్మింగ్ చేస్తూ కూడా ఇవి చెక్ చేసుకోవచ్చు. మీ వీక్లీ మిషన్స్ అనేవి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఫ్లైట్ టైం, అంటే మీరు ఓవరాల్ రన్నింగ్ ఎలా ఉంది, అట్లా ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, స్లీప్ యాప్నియా ఉంది. ఇందులో స్లీప్ యాప్ మీ స్లీప్ పర్సంటేజ్ ఎలా ఉంది, ప్రాపర్గా ఉందా లేదా, స్లీప్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, ఇలాంటివన్నీ. ఇంకా 35% ఇంక్రీజ్డ్ బ్యాటరీ అనమాట. అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే 35% ఇంక్రీజ్ అయింది బ్యాటరీ అనేది. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ మనం వాచ్ అల్ట్రా 2 గురించి చూద్దాం. వాచ్ అల్ట్రా 2 చూసినట్లయితే యాక్సెసరీస్ అయితే ఇలా వస్తాయి అనమాట. బాక్స్లో వాచ్ ఇవన్నీ వస్తాయి. సో ఇందులో మైక్రోఫోన్స్ ఉన్నాయి, 2 మైక్రోఫోన్స్, స్పీకర్స్ ఉన్నాయి. సో స్పీకర్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇంకా బై-యాక్టివ్ సెన్సార్ ఉంది. కింద వచ్చేసరికి కనిపిస్తుంది కదా బై-యాక్టివ్ సెన్సార్. ఇంకా హోమ్ బటన్, బ్యాక్ బటన్ ఈ 2 ఇలా ఉంటాయి అన్నమాట పైన కింద. నెక్స్ట్ క్విక్ బటన్ ఒకటి ఉంది. ఇందు వాచ్ అల్ట్రా 2లో క్విక్ బటన్ 2 అనేది ఎక్స్ట్రా అనమాట. ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది వాచ్ అనేది. ఇందులో డైల్ కూడా ఉంది. మనకి డైల్ అంత ముందు లేదు కదా, సో డైల్ కూడా తీసుకొచ్చారు మళ్ళీ. ఇది 2 కలర్స్లో వస్తుంది, టైటానియం సిల్వర్, టైటానియం గ్రే. టైటానియం గ్రే వాచ్ అయితే ఇలా ఉన్నది, చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి టైటానియం గ్రేలో 2 రకాలు అనమాట. వాచ్ అల్ట్రా 2లో సైజెస్ మారిపోతాయి. 44 mm 40 mm అలా 2 రకాలు ఉంటాయి. సో బాక్స్ అయితే ఈ రకంగా, వాచ్ అయితే బాక్స్లో ఈ రకంగా వచ్చింది. ఇందులో హార్ట్ రేట్ వేరియబిలిటీ, రెస్పిరేటరీ, స్లీప్ యాప్నియా కూడా ఉంది. ఇందులో స్లీప్ యాప్నియా అయితే ఇప్పుడు శాంసంగ్లో తీసుకొచ్చిన బెస్ట్ ఫీచర్ అనమాట. ఇందులో తీసుకొచ్చింది. ఇందులో బాడీ కంపోజిషన్ చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీరు శాంసంగ్ మొబైల్లోనే మీరు ఇది ట్రాక్ చేసుకోవచ్చు. మీ ఫిట్నెస్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. డైరెక్ట్ శాంసంగ్ హెల్త్ యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు యాక్టివిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. దాన్ని అంటే మీ యాక్టివిటీ కూడా రన్నింగ్, స్విమ్మింగ్ అలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో డైలీ కార్డియో లోడ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. వాచ్ అల్ట్రా 2లో మీకు సంబంధించిన హెల్త్ సంబంధించి చేసుకోవచ్చు. ఇందులో 69K రేటెడ్ వస్తుంది, IP69K రేటెడ్.
ఇందులో వాటర్ ప్రూఫ్ కూడా వస్తుంది అనమాట, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో వాచ్ అయితే ఈ రకంగా ఉంటుంది, డైల్తో ఇలా వస్తుంది అనమాట. మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇందులో 5000 నిట్ డిస్ప్లేతో వస్తుంది వాచ్ అల్ట్రా 2లో. చాలా స్లిమ్మెస్ట్ వాచ్ అనమాట. ఇందులో కూడా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 35% పెరిగింది. ఇందులో ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. వేర్ ఓఎస్ ప్రాసెసర్ 7.0తో వస్తుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ప్రీవియస్ వర్షన్తో పోల్చుకుంటే. వాచ్ 9లో కానీ వాచ్ అల్ట్రా 2లో కానీ అసలు ఒక సాఫ్ట్వేర్ మారిపోయింది, ప్లస్ ఇది కూడా మారిపోయింది అనమాట. మీరు వైటల్స్ చెక్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్ కానీ బీపీ కానీ అన్నీ మీరు మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ మీరు వాచ్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు. మొబైల్ అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని హార్ట్ హెల్త్ స్కోర్ కూడా వస్తుంది ఇక్కడ, దాన్ని బట్టి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే సరే చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది, 30 hours బ్యాటరీ లైఫ్. అంతకుముందుతో పోల్చుకుంటే చాలా పెరిగిందనమాట బ్యాటరీ లైఫ్ అనేది. ఇది స్నాప్డ్రాగన్ వస్తుంది కాబట్టి ప్రాసెసర్ మంచి ప్రాసెసరు. ఇంకా మీకు ఇక్కడ వీటి కాస్టింగ్స్ కూడా కనిపిస్తుంది, చూస్తారు కదా. ఈ 2 వాచెస్ కాస్టింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీటికి సంబంధించి మీరు సేల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు అమెజాన్ వెబ్సైట్లో అయినా సరే మీరు చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు. నేను అమెజాన్ నుంచి చెప్పినమాట, ఫ్లిప్కార్ట్లో కూడా దొరికితే అందులో కొంచెం కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.